బయట వద్దు, ఇంట్లోనే ముద్దు. ఓ పని చేద్దాం, ఈరోజు ఈ సోఫాని వాడుకుందాం. మరి ఇద్దరు మేడం ఏదైనా జ్యూస్ ఇస్తాను, వాళ్ళు తాగుతూ ఇక్కడే కూర్చుని ఎంజాయ్ చేస్తారు. మనం పని కానిద్దాం. సినిమా రైటర్స్ కూడా రాని ఆ భూత ఆలోచనలు దీనికి వచ్చేస్తున్నాయి. ఎలాగో వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ప్లాన్ చేద్దాం, వెరైటీగా ఉంటుంది. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు దెయ్యవా కాంపిసావే నువ్వు నీ ఇంటికి. ఇలా అయితే బాగుంటుంది. నేను మిమ్మల్ని ఒక ప్లేస్లో నిలబెడతాను, కదలకుండా అక్కడే నిలబడండి. ఒక సింగిల్ వేసుకుంటాను. వెళ్ళండి రా, ఎవరు కట్టిన పేపర్ వాళ్ళు తీసి చూసుకోండి, సొల్యూషన్ రాసి ఉంటుంది. ఆ కామదెయ్యం నుండి మీరు ఈరోజే తప్పించుకోవాలి, లేదంటే అది మీ అందరినీ చంపి తనతో పాటు తీసుకుపోతుంది. తనని వంటగదిలోకి రాత్రి 12 గంటల లోపు తీసుకువెళ్ళాలి. తన ఆత్మ అక్కడ మాత్రమే నశిస్తుంది. ఈరోజే అమావాస్య. వెళ్ళండి, ఇక్కడ జరిగింది తనకు తెలియకుండా చూస్తాను. మీ నలుగురిలో ఒకరికి దానిపై 3 మచ్చలున్నాయి. మీ నలుగురి వెంట్రుకలు కాల్చి ఆ భస్మం నడుము పైన వాడు మాత్రమే రాయాలి. ఏంట్రా అసలు ఏం రాసింది దాంట్లో? అదేం లేదు, మాకు చాలా పని ఉంది, తర్వాత కలుస్తాం. రండి రా పోదాం.